నమస్తే ఏబిఎన్ ప్రేక్షకులకు శుభోదయం. స్పెయిన్ న్యూస్ కు స్వాగతం. చకచక అమరావతి 2.0 తండాల అభివృద్ధి లక్ష్యం. ఏపీలో ఈడీ దూకుడు, వర్మకు బిగ్ షాక్. 7 రోజులు 38 గంటలు. మానవత్వం లేదా సాగు చేస్తేనే భరోసా. బలహీనపడిన వాయుగుండం. ఇలాంటి వార్తల సమాహారం స్పెయిన్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనుల మహాయజ్ఞానికి సిఆర్డీఏ శ్రీకారం చుడుతోంది. 2 సంస్థల నిధులతో చేపట్టే పనులను జనవరి మొదటి వారంలో ప్రారంభించనుండగా ఆ నిధులతో సంబంధం లేని ప్రాజెక్టుల పనులను ముందుగా మొదలు పెడుతోంది. అందులో భాగంగా అమరావతి హ్యాపీనెస్ ప్రాజెక్టు నిర్మాణ పనులకు ఇవాళ టెండర్లు పిలుస్తోంది. మొత్తం 20,89,260 చదరపు అడుగుల విస్తీర్ణంలో 1,200 ఫ్లాట్లతో G+18 అంతస్తులతో 12 టవర్లను 984.10 కోట్ల రూపాయలతో నిర్మించనున్నారు. అమరావతి రాజధానిలో సిఆర్డీఏ చేపడుతున్న మొట్టమొదటి టౌన్షిప్ ప్రాజెక్టు ఇది. 100% సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టుగా 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం 720.5 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టింది. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం చేపట్టిన అమరావతి విధ్వంసంలో ఈ ప్రాజెక్టు కూడా ఆగిపోయింది. ఇక హ్యాపీనెస్ ప్రాజెక్టులో ఎంపిక చేసిన 1,200 మంది లబ్ధిదారుల్లో 100 మందికి పైగా డబ్బులు వెనక్కి తీసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం విధ్వంసం కారణంగా చాలా మంది రెరాను ఆశ్రయించారు. వారికి వడ్డీతో సహా చెల్లించాలని రెరా ఆదేశించింది. దీంతో వడ్డీతో కలిపి కొందరు డబ్బులను తీసుకున్నారు. దీంతో మిగులు ఫ్లాట్లకు మళ్లీ దరఖాస్తులను ఆహ్వానించడానికి సిఆర్డీఏ శ్రీకారం చుడుతోంది. ముందు వచ్చిన వారికి ముందు అన్న ప్రాతిపదికన సోమవారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇక సంక్రాంతి వరకు వరుసగా సిఆర్డీఏ టెండర్లను పిలువబోతోంది. ముందుగా సిఆర్డీఏ సొంత నిధులు, హడ్కో నిధులు, కేఎఫ్డబ్ల్యూ నిధులతో చేపట్టే పనులకు జనవరి మొదటి వారం నుంచి ప్రపంచ బ్యాంక్, ఏడీబీ నిధులతో చేపట్టే పనులకు టెండర్లు పిలువనుంది. ఇక అమరావతిలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ సంస్థలకు కేటాయించిన భూముల్లో కూడా ఆయా సంస్థలు పనులు చేపట్టనున్నాయి. దీంతో అన్ని పనులు ఒకేసారి జరగడం ద్వారా అమరావతిలో మళ్లీ 2018 నాటి కళ కనిపించనుంది. గిరిజన తండాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. శనివారం ఆయన అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలో మారుమూలనున్న పెనుకోట పంచాయతీ బల్లగరువు గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వాజంగి జంక్షన్ లో గుమ్మంతి నుంచి రాజ్కీలం మీదుగా రెడ్డిపాలెం వరకు 5.86 కోట్లతో, సమిధ నుంచి తట్టబూడి మీదుగా చింతపాక వరకు 16.67 కోట్ల రూపాయలతో నిర్మించనున్న రోడ్లు సహా మొత్తం 105 కోట్లతో 19 రోడ్లకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం గిరిజనులతో మాట్లాడి డోలిమూతల గురించి అడిగి తెలుసుకుని చెల్లించిపోయారు. తర్వాత బల్లకరువులో సభా ప్రాంగణం వద్దకు చేరుకుని గిరిజన కళాకారులతో కలిసి తింసా నృత్యం చేశారు. గిరిజన సంప్రదాయ వాయిద్యాలను వాయించారు. ఐసీడీఎస్, జీసీసీ, వన్ వికాస్ కేంద్రాలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని పవన్ కళ్యాణ్ తెలిపారు. గిరిజనులు మంచి మనసున్నవారు, వారి ఆచార సంప్రదాయాలంటే తనకు చాలా ఇష్టమన్నారు. రాష్ట్రంలో డోలిమూతలు లేకుండా అన్ని గిరిజన గ్రామాలకు రహదారులు నిర్మిస్తామని చెప్పారు. డోలిమూతల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఇక జిల్లాలో 90% గిరిజన గ్రామాలకు పీఎం జన్మన్ కార్యక్రమం ద్వారా రోడ్లు వేసేందుకు కృషి చేస్తున్నామని పవన్ కళ్యాణ్ చెప్పారు. 100 మంది కంటే ఎక్కువ జనాభా కలిగిన ప్రతి గిరిజన గ్రామానికి రోడ్డు నిర్మించాలని నిర్ణయించామన్నారు. గిరిజన ప్రాంతాల్లో ప్రతి 2 నెలలకు ఒకసారి పర్యటిస్తా అని పవన్ కళ్యాణ్ తెలిపారు. సూపర్ 6 హామీల్లో కీలకమైన మహిళలకు ఉచిత బస్సు పథకం అమలుకు రంగం సిద్దమవుతోంది. ఈ దిశగా కూటమి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇతర రాష్ట్రాల్లో అమల్లో ఉన్న మహిళల ఉచిత బస్సు పథకం అమలును అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం మంత్రులతో ఒక కమిటీ ఏర్పాటు చేసింది. రవాణా శాఖ మంత్రి చైర్మన్ గా, హోంమంత్రి, మహిళా శిశు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సభ్యులుగా ఉండే కమిటీకి రవాణా, రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శిని కన్వీనర్ గా నియమిస్తూ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ జీవో జారీ చేశారు. వీలైనంత త్వరగా ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని సీఎస్ ఆదేశించారు. మహిళలకు ఉచిత బస్సు పథకం తెలంగాణ, కర్ణాటకలో ప్రస్తుతం అమల్లో ఉంది. ఆ రాష్ట్రాల్లో మంత్రుల కమిటీ పర్యటించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది. ఇక ఇదిలా ఉంటే త్వరలో రాష్ట్రంలో 2,000 ఎలక్ట్రిక్ బస్సుల సర్వీసులను ప్రారంభించనున్నట్లు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. నిన్న పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ లో నూతన బస్సులను ఆయన ప్రారంభించారు. గత వైసీపీ ప్రభుత్వం ఆర్టీసీతో పాటు అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని రాంప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించి పార్వతీపురంలో అత్యాధునిక హంగులతో బస్టాండ్ నిర్మిస్తామన్నారు. వెనుకబడిన ప్రాంతమైన పార్వతీపురం మన్యం జిల్లాను తమ ప్రభుత్వం అన్ని విధాలా అభివృద్ధి చేస్తుందని చెప్పారు. కాకినాడ సీపోర్టులో వాటాలు కొట్టేసిన కేసులోని మనీ లాండరింగ్ కోణంపై ఈడీ దృష్టి సారించింది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డిని పిలిపించి తాజాగా విచారించింది.
ఈ కేసులో సిఐడి నిందితులుగా చేర్చిన వారందరికీ ఈడీ నోటీసులు జారీ చేసింది. వారందరినీ పిలిపించి ఒక్కొక్కరుగా విచారించనుంది. ఇక విక్రాంత్ రెడ్డి విచారణ సందర్భంగా ప్రధానంగా లావాదేవీలపై ఆరా తీసింది. డబ్బులు ఎలా వచ్చాయి, ఎంత తరలించారు, ఎవరికి లబ్ధి జరిగింది అనే కోణంలో లోతుగా ఈడీ అధికారులు విక్రాంత్ ను విచారించారు. గుచ్చి లోతుగా ఆధారాలతో ప్రశ్నించారు. అయితే అధికారులు అడిగిన ప్రశ్నలకు విక్రాంత్ సరిగా సమాధానాలు చెప్పకుండా డొంక తిరుగుడుగా సమాధానాలు చెప్పినట్టు తెలుస్తోంది. జగన్ హయాంలో చోటు చేసుకున్న ఈ వ్యవహారంలో భారీగా మనీ లాండరింగ్ జరిగిందని ఈడీ ఇటీవల ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. విక్రాంత్ రెడ్డితో పాటు ఎంపీ విజయసాయిరెడ్డి సంతానం ఆడిట్ కంపెనీకి ఈడీ నోటీసులు జారీ చేసింది. అందులో భాగంగా ఇప్పుడు విక్రాంత్ ను విచారణకు పిలిచింది. కాకినాడ సీపోర్టుకు అసలు యజమాని కేవీ రావును ఆనాడు జగన్ సన్నిహితులు బెదిరించి భయపెట్టి కారు చౌకగా వాటాలు కొట్టేసిన వైనంపై ఈడీ పలు ప్రశ్నలు అడిగింది. జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని అనేక ప్రాజెక్టులు, గనులు, పోర్టులు చేతులు మారిపోయాయి. అందులో కాకినాడ సీపోర్ట్ కూడా ఒకటి. ఇందులో 41% వాటాను తాడేపల్లి పెద్దలకు బాగా దగ్గరైన అరవిందో దక్కించుకుంది. తనను బెదిరించి భయపెట్టి మరీ వాటాలు రాయించుకున్నారని పోర్టు యజమాని కేవీ రావు ఇటీవల సిఐడికి ఫిర్యాదు చేశారు. అంతకుముందు తాము ప్రభుత్వానికి 904 కోట్లు ఎగ్గొట్టామని నివేదిక ఇచ్చిన శ్రీధర్ అండ్ సంతానం ఆడిట్ కంపెనీ ఆ తర్వాత పన్ను ఎగవేత 9 కోట్లే అని తేల్చిందని ఆ ఫిర్యాదులో ఆయన తెలిపారు. కాకినాడ సీపోర్టులో వ్యాపారవేత్త కేవీ రావును బెదిరించి అన్యాయంగా వాటాలను రాయించుకున్న కేసు దర్యాప్తులో సిఐడి వేగం పెంచింది. జగన్ హయాంలో వివాదాస్పదంగా మారిన ఈ వ్యవహారంలో బెదిరించి కేవీ రావుతో వాటాలు రాయించుకోవడంలో కీలకంగా వ్యవహరించిన వారికి తాకీదులు జారీ చేస్తోంది. విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేస్తోంది. కాకినాడ పోర్ట్ సెజ్ ను ఆనాడు బెదిరించి లాగేసుకున్నారని యజమాని కేవీ రావు ఇచ్చిన ఫిర్యాదుపై సిఐడి కేసు నమోదు చేసింది. ఇక ఈ కేసులో వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి, కొడుకు విక్రాంత్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, అరవిందో ఫార్మాకు చెందిన శరచంద్రారెడ్డి, చెన్నైకి చెందిన ఆడిటింగ్ కంపెనీ పీకేఎఫ్ ప్రతినిధులు సుందర్, విశ్వనాథ్, ప్రసన్న కుమార్, అపర్ణలను నిందితులుగా చేర్చారు. సెజ్ ను లాక్కున్న అరవిందో ఇన్ఫ్రాను కేసులో చేర్చారు. ఇక ఈ క్రమంలో కాకినాడ పోర్టుకు ఆడిట్ నివేదికను రూపొందించిన పీకేఎఫ్ సంస్థ ప్రతినిధులు సుందర్, విశ్వనాథ్ ను సిఐడి విజయవాడ ప్రాంతీయ కార్యాలయంలో శనివారం విచారించారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి వరకు విచారణ కొనసాగుతూనే ఉంది. ఇక విచారణలో అధికారులు అడిగిన ప్రశ్నలకు ఆడిటింగ్ కంపెనీ ఉద్యోగులు ఉక్కిరిబిక్కిరయ్యారు. పీకేఎఫ్ కు డైరెక్టర్లుగా ఉన్న ప్రసన్న కుమార్, అపర్ణకు కూడా నోటీసులు ఇవ్వడానికి సిఐడి అధికారులు సిద్దమయ్యారు. ఈ నెల 24వ తేదీ తర్వాత వారిని విచారణకు పిలిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీనియర్ ఐపీఎస్ అధికారి సిఐడి మాజీ చీఫ్ ఎన్ సంజయ్ ను ప్రాసిక్యూషన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఇప్పటికే సస్పెన్షన్ లో ఉన్న ఆయన అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో సిఐడి చీఫ్ గా, ఫైర్ సర్వీసెస్ డీజీగా విధులు నిర్వహించిన సమయంలో పలు అక్రమాలు చోటు చేసుకున్నాయి. విజిలెన్స్ అధికారులు లోతైన విచారణ జరిపి అక్రమాలు జరిగినట్టు గుర్తించారు. ఇక విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఇటీవల ప్రభుత్వం ఆయన సస్పెండ్ చేసింది. అఖిల భారత సర్వీసుల క్రమశిక్షణ చట్టం 1969లోని సెక్షన్ 3(1) కింద చర్యలు తీసుకుంది. ఇక అక్రమాలపై విచారణ చేయాలని ఏసీబీ అధికారులను ఆదేశించింది. ఏసీబీ అధికారులు కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. ఇక ఈ నేపథ్యంలో ఆయన ప్రాసిక్యూషన్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. అవినీతి నిరోధక చట్టం 17A ప్రకారం ఒక ప్రభుత్వ అధికారిపై విచారణ జరపాలంటే ఆయన తొలగించే అధికారం ఉన్న అధికారి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. దాంతో ఏసీబీ అధికారులు ప్రభుత్వ అనుమతి కోరారు. సంజయ్పై కేసుల తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రభుత్వం ఏసీబీ ప్రాసిక్యూషన్ కు అనుమతిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. అనుమతి లేకుండా విజయవాడ దాటి వెళ్లకూడదని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు ఏసీబీ విచారణ ప్రారంభించడంతో పాటు ఆయన్ను అరెస్టు చేసే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడు సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు కూటమి ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. ఎన్నికలకు ముందు జగన్ కు వైసీపీకి ప్రయోజనం చేకూర్చేలా ఆయన తీసిన వ్యూహం వెబ్ సిరీస్ కు నిబంధనలు, ఒప్పందానికి విరుద్ధంగా ₹1,14,96,610 చెల్లించడాన్ని ఏపీ రాష్ట్ర ఫైబర్ నెట్ లిమిటెడ్ తీవ్రంగా పరిగణించింది. దీనివల్ల సంస్థకు ఆర్థికంగా నష్టం జరిగిందంటూ ఎండీ దినేష్ కుమార్ దర్శకుడు వర్మకు, చిత్ర నిర్వాహకులకు నిన్న లీగల్ నోటీసులు జారీ చేశారు. సదరు మొత్తాన్ని 12% వడ్డీతో 18% అపరాధ రుసుముతో నోటీసు అందుకున్న 15 రోజుల్లో చెల్లించాలని ఆదేశించారు. గతంలో ఫైబర్ నెట్ ఏజీఎంగా బాధ్యతలు నిర్వర్తించిన ఉయ్యూరు గుణశశాంకర్ రెడ్డి, మాజీ ఎండీ మద్రాల మధుసూదన్ రెడ్డి, మెసెస్ ఆర్వీ గ్రూప్ భాగస్వామి రవిశంకర్ వర్మ గుట్టుముక్కల, అలాగే ఆర్వీ గ్రూప్ మేనేజింగ్ పార్ట్నర్ రామ్ గోపాల్ వర్మ పెనుమత్స, ఇక మెసెస్ ఆర్వీ గ్రూప్ కు లీగల్ నోటీసులు పంపారు. వ్యూహం తొలి భాగానికి 1845 వ్యూస్, రెండవ భాగానికి 383 వ్యూస్ వచ్చాయని, అయితే 2,09,000 వ్యూస్ వచ్చాయంటూ 2,009 కోట్లకు వర్మ అండ్ కో తప్పుడు ఇన్వాయిస్ సమర్పించారని తెలిపారు. దీని ద్వారా సంస్థకు ఆర్థికంగా భారీ నష్టాన్ని చేకూర్చారని తెలిపారు. దీని ఆధారంగా సంబంధిత సిబ్బందిపై క్రిమినల్ చర్యలు చేపడతామని ఆయన ఆంధ్రజ్యోతికి తెలిపారు. రిటైర్ ఐపీఎస్ అధికారి ఏపీ వెంకటేశ్వరరావుపై జగన్ సర్కార్ పెట్టిన కేసులను కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకుంది.
న్యాయశాఖ అడ్వకేట్ జనరల్ అభిప్రాయాల మేరకు ఈ కేసును ఉపసంహరించుకుంటున్నట్లు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ జీవో జారీ చేశారు. ఏబీవీ ఇప్పటికే రిటైర్ అయ్యారని, ఈ నేపథ్యంలో గతంలో కోర్టులు యూపీఎస్సీ ఇచ్చిన ఆదేశాలు చెల్లవని, చెల్లింపుల్లో కోతలు, ఇంక్రిమెంట్లు ఆపడం, పెనాల్టీలు విధించడం, కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఇతర ఆదేశాలు ఆయనకు వర్తించవని న్యాయశాఖ అభిప్రాయపడినట్లు జీవోలో తెలిపారు. ప్రస్తుతం ఏబీవీ వేతనం అందుకోవడం లేదు కాబట్టి భవిష్యత్ ఇంక్రిమెంట్లను ఆపలేమని న్యాయశాఖ పేర్కొన్నట్లు వెల్లడించారు. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఆర్థిక నష్టం జరగలేదని, ఎస్టీసీఐఎల్ నిధులన్నీ తిరిగి వచ్చేసిందని తెలిపారు. ఏబీవీపై వచ్చిన ఆరోపణలు, ఉల్లంఘనలపై విచారణ చేసిన అధికారికి ఏబీవీ గాని ఆయన కుమారుడు గాని లబ్ధి పొందినట్టు ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. వీటన్నింటిపై ఏజీ, న్యాయశాఖ ఇచ్చిన అభిప్రాయాల ఆధారంగా కేసును ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. 2019లో జగన్ అధికారంలోకి వచ్చి రాగానే ఏబీవీపై గురిపెట్టారు. ఆయనపై కక్ష కట్టినట్టు వ్యవహరించారు. అకారణంగా ఆయన సస్పెండ్ చేశారు. దీంతో ఆయన క్యాట్ ను ఆశ్రయించగా సస్పెన్షన్ ఎత్తివేయాలని జగన్ ప్రభుత్వానికి క్యాట్ సూచించింది. దీనిపై జగన్ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. అయితే క్యాట్ ఉత్తర్వులపై జోక్యం చేసుకోబోమని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. అలా 5 ఏళ్ల పాటు ఏపీ వెంకటేశ్వరరావు న్యాయ పోరాటం చేశారు. తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు వాడివేడిగా జరిగాయి. తెలంగాణ తల్లి ఆవిర్భావ ఉత్సవంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనతో మొదలైన సమావేశాలు శనివారం రైతు భరోసాపై స్వల్పకాలిక చర్చ తర్వాత నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ సమావేశాలు తెలంగాణ భూభారతి సహా 8 బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. 7 రోజుల్లో సుమారుగా 38 గంటల పాటు సమావేశాలు జరగగా సీఎం, మంత్రులతో పాటు 71 మంది సభ్యులు చర్చలో పాల్గొన్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ యథాప్రకారం శీతాకాల సమావేశాలకు హాజరు కాలేదు. వాస్తవానికి డిసెంబర్ 9న సమావేశాలు ప్రారంభం కాగా తెలంగాణ తల్లి ఆవిర్భావ ఉత్సవంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. తిరిగి 16న ప్రారంభమైన సమావేశాలు శనివారం వరకు కొనసాగాయి. లగచర్ల ఘటనపై చర్చకు బీఆర్ఎస్ పట్టుబట్టింది. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. అయితే వివిధ బిల్లులకు ఆమోద ముద్ర వేయడానికి సమావేశమైన కేబినెట్ ఫార్ములా ఈ కేసులో ఏసీబీ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒక్కసారిగా ఫార్ములా ఈ కేసు తెరపైకి రావడం, A1 గా కేటీఆర్ ఉండడంతో సమావేశాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఫార్ములా ఈ రేసుపై చర్చకు బీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టడంతో సభలో తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. సభ నిర్వహణ తీరు పట్ల పలు అంశాలపై సభలో చర్చల సందర్భంగా అసహనం వ్యక్తం చేస్తూ వచ్చిన మజ్లిస్ శాసనసభ పక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ సభ ముగిసే సమయానికి కాంగ్రెస్ వైపు వెళ్లారు. ఫార్ములా ఈ రేసుపై చర్చ కోసం బీఆర్ఎస్ సభ్యులు పట్టుబడుతున్న క్రమంలో ఆయన సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. అనంతరం సభను బీఆర్ఎస్ సభ్యులు అడ్డుకుంటున్న తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తద్వారా అధికార కాంగ్రెస్ పార్టీకి మజ్లిస్ పూర్తి స్థాయిలో మద్దతుగా ఉంటుందన్న సంకేతాన్ని ఇచ్చారు. ఒక్కపూట జైలుకు వెళ్లి వచ్చిన హీరో ఇంటికి సినీ ప్రముఖులంతా క్యూ కట్టారు. ఆయనకు ప్రమాదం జరిగిందా, ఏమైనా జబ్బు పడ్డారా, హీరోను పరామర్శించేందుకు క్యూ కట్టిన సినీ ప్రముఖుల్లో ఒక్కరైనా బాధిత కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు? సినిమా చూడడానికి వెళ్లిన కుటుంబంలో మహిళ చనిపోతే 11వ రోజు వరకు హీరో, నిర్మాత ఎవరూ వారిని పరామర్శించలేదు. కనీసం ఆసుపత్రిలో ఉన్న ఆ పిల్లాడి దగ్గరకు పోలేదు. ఇది ఏ రకమైన మానవత్వం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలదీశారు. కనీసం వారిని పరామర్శించాలన్న మానవత్వం కూడా సినీ పరిశ్రమకు లేదా అని ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలు పోయే సంఘటనలు జరుగుతాయంటే సినీ పరిశ్రమకు ప్రత్యేక రాయితీలు కల్పించబోమని హెచ్చరించారు. ప్రజలను ఇబ్బంది పెట్టే వారిని తమ సర్కారు వదిలిపెట్టబోదని తేల్చి చెప్పారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అసలు ఏం జరిగిందో ప్రభుత్వం ఒక ప్రకటన చేయాలని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ కోరారు. దాంతో సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ ఈ ఘటనపై విపక్షాలు, సినీ ఇండస్ట్రీ వ్యవహరించిన తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటకు కారణం అల్లు అర్జునే అని, ఘటన జరిగిన తర్వాత సినీ ప్రముఖులు ఎవరూ బాధితులను పరామర్శించలేదని అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో అల్లు అర్జున్ నిన్న అత్యవసర మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి పేరు ప్రస్తావించకుండా జరిగిన ఘటనపై వివరణ ఇచ్చారు. తనపై తప్పుడు ఆరోపణలు ప్రచారం చేస్తున్నారని, తన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన, ఇందులో ఎవరి తప్పు లేదన్నారు. ఇలా జరిగినందుకు బాధిత కుటుంబానికి మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నానంటూ అల్లు అర్జున్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక సినిమావాడిగా ప్రేక్షకులకు వినోదాన్ని అందించడమే ముఖ్య కర్తవ్యంగా భావిస్తానని ఆయన తెలిపారు. తనకు థియేటర్ ఒక గుడి లాంటిది. అలాంటి చోట ఈ ప్రమాదం జరగడం బాధాకరం. ఈ విషయంలో నాకంటే బాధపడేవాడు ఉండడు. తాను గంట గంటకు బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంటున్నా అని అల్లు అర్జున్ తెలిపారు. మంచి విషయం ఏంటంటే తాను కదులుతున్నాడు, కొంచెం కొంచెం కోలుకుంటున్నాడని తెలిసింది. ఇప్పుడున్న పరిస్థితిలో ఇది ఊరటించే విషయం అని చెప్పారు. అయితే ఈ విషయంలో తనపై కొన్ని తప్పుడు ఆరోపణలు, అవాస్తవాలు ప్రచారం అవుతున్నందునే పత్రికా సమావేశం నిర్వహించినట్లుగా తెలిపారు. బహుశా కమ్యూనికేషన్ లోపం వల్లే తనపై ఈ తప్పుడు ప్రచారం జరుగుతుండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణలో రైతు భరోసా పథకాన్ని వచ్చే జనవరి నుంచి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
పంటలు సాగు చేసే వారికి రైతు భరోసా ఇవ్వాలనేదే తమ ప్రభుత్వ నిర్ణయమన్నారు. గత ప్రభుత్వ హయాంలో సాగు చేసినా చేయకపోయినా రైతు బంధు ఇచ్చారని తప్పుపట్టారు. నిన్న శాసనసభలో రైతు భరోసా పథకంపై ప్రభుత్వం స్వల్పకాలిక చర్చను చేపట్టింది. ఈ పథకంపై అన్ని పక్షాల అభిప్రాయాలను స్వీకరించింది. ఇప్పటిదాకా రైతు భరోసా అమలు జరిగిన తీరు, పీఎం కిసాన్ పథకం మార్గదర్శకాలు తదితర అంశాలపై ఒక పత్రాన్ని ప్రభుత్వం సభ ముందుంచింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, బీఆర్ఎస్ నేత కేటీఆర్, బీజేపీ పక్ష ఉపనేత పాయల్ శంకర్, సిపిఐ పక్షనేత కూనంనేని సాంబశివరావు, మజ్లిస్ పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ తదితరులు ఈ పథకంపై తమ అభిప్రాయాలను తెలియజేశారు. కాగా శాసనసభ్యుల అందరి అభిప్రాయాలను సేకరించి వాటిని క్రోడీకరించి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘానికి అందజేస్తామని మంత్రి తుమ్మల తెలిపారు. ఆ తర్వాత దీన్ని మంత్రివర్గంలో చర్చించి రైతు భరోసా విధి విధానాలపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే పలు జిల్లాల్లో పర్యటించి రైతుల, సహకార సంఘాల అభిప్రాయాలు తీసుకుందని చెప్పారు. అయితే ఈ పథకాన్ని ఎవరికి అమలు చేయాలి, ఎవరికి అమలు చేయకూడదనే నిర్ణయాలు ఇప్పటిదాకా తీసుకోలేదన్నారు. ఏ పథకంలో ఏ మార్గదర్శకాలు ఉన్నాయనేది మాత్రమే సభ్యులకు వివరిస్తున్నామన్నారు. అయినా వీరిలో రైతులు కూడా ఉన్నారని చెప్పారు. రైతుల పిల్లల్లో కొందరు ఉద్యోగం చేస్తున్న వారు ఉన్నారని, అలాంటి రైతులకు రైతు భరోసా ఇవ్వబోమంటే ఎలా అని ప్రశ్నించారు. నిన్న శాసనసభలో రైతు భరోసా పథకంపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత మీడియా పాయింట్ వద్ద కేటీఆర్ మాట్లాడారు. రైతు బంధును అవమానిస్తున్నారని, ఈ పథకం ఉసురు తీయొద్దని విజ్ఞప్తి చేశారు. రైతు భరోసా విధి విధానాలు ఖరారు చేసేందుకు నియమించిన మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదికను సభలో ప్రవేశపెట్టి అందరికీ వివరించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్లుగా రుణమాఫీ అందరికీ వర్తించలేదని కేటీఆర్ మండిపడ్డారు. సిరిసిల్ల, పాలేరు, కొండారెడ్డిపల్లెతో పాటు రాష్ట్రంలో ఏ ఊరిలోనూ 100% రుణమాఫీ జరగలేదన్నారు. ఏ గ్రామంలో అయినా 100% రుణమాఫీ అయినట్టు చూపించినా, 24 గంటల కరెంట్ ఇస్తున్నట్లు నిరూపించినా తనతో పాటు బీఆర్ఎస్ సభ్యులంతా రాజీనామా చేస్తామని సవాల్ విసిరారు. సీఎం రేవంత్ దేవుడు కాదు, పచ్చి దొంగ అని, ఓటుకు నోటు కేసులో చిక్కిన దొంగ అని ఘాటుగా విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ నిర్మించింది కాళేశ్వరం ప్రాజెక్టు కాదని, అది కూలేశ్వరం అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. ఇక ఆ ప్రాజెక్టు నుంచి 1 ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదని విమర్శించారు. అసెంబ్లీలో నిన్న రైతు భరోసాపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు. ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ప్రకటించిన మేనిఫెస్టో నుంచి నీటిపారుదల ప్రాజెక్టులు, విద్యుత్ అంశాలన్నీ మోసమే అని అన్నారు. 2001లో పార్టీని స్థాపించినప్పుడు రాష్ట్రానికి దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని, లేదంటే తన మెడపై తల ఉండదని కేసీఆర్ ప్రగల్భాలు పలికారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ అని, అబద్దాల ఛాంపియన్ అని ఎద్దేవా చేశారు. ఇక తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను మెచ్చుకోవాల్సింది పోయి ఆరోపణలు చేయడం తగదన్నారు. తమ మేనిఫెస్టో గురించి మాట్లాడాలంటే అబద్దాల ఛాంపియన్ సభకు రమ్మనండి, ఆయన వస్తే మాట్లాడదామంటూ చురుకులంటించారు. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ హయాంలో మిషన్ భగీరథ ప్రాజెక్టుకు 50,000 కోట్లు కాదు 28,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారని మంత్రి కోమటిరెడ్డి మాట్లాడిన మాటలను రికార్డుల నుంచి తొలగించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే టీ హరీష్ రావు కోరారు. సభ అయిపోయిన తర్వాత తుంగతుర్తి, సూర్యాపేటకు పోదాం, 2 లక్షల ఎకరాలకు కాళేశ్వరం నుంచి నీళ్లిచ్చామో లేదో చూపిస్తాన్నారు. అంతేకాదు నల్గొండ జిల్లాకు 3 మెడికల్ కాలేజీలు ఇచ్చాం, యాదాద్రి పవర్ ప్లాంట్ ను మంజూరు చేశామని ఆయన చెప్పారు. స్వేచ్ఛ, స్వాతంత్రాలు అందరికీ అందేలా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం దేశ ప్రజలకు ఒక రక్షణ కవచంలా మారింది. ఈ రాజ్యాంగాన్ని బీజేపీ ఎత్తివేయాలని చూస్తుంది. అందుకే రాహుల్ గాంధీ పోరాడుతున్నారు అంటూ టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి స్పష్టం చేశారు. పార్లమెంట్లో స్పీకర్ సాక్షిగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా కించపరిచారని, ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం ఎస్సీ ఎస్టీలతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి జగ్గారెడ్డి పూలమాలలు వేశారు. ఇక అమిత్ షా మాటలను ప్రధాని మోదీ సమర్థించడం గర్హనీయమని, బాబాసాహెబ్ అంబేద్కర్ ను మరింత అవమానపరిచారని జగ్గారెడ్డి మండిపడ్డారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కించపరిచిన మోదీ, అమిత్ షాలు క్షమాపణ చెప్పేదాకా రాహుల్ గాంధీ నేతృత్వంలో తమ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. తొలి ప్రధాని నెహ్రూ కేబినెట్ లో ఉన్న అంబేద్కర్ ను అవమానించినందుకే నెహ్రూ మునిమనవుడిగా రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నారని అన్నారు. హిందూ, ముస్లిం, సమస్త కులాలు, జాతుల సమైక్యతను సాధించడమే రాహుల్ ఆకాంక్ష అని పేర్కొన్నారు. జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఒక దళితుడైన ఖర్గేను నియమించిన చరిత్ర సోనియా, రాహుల్ గాంధీ లేదని కొనియాడారు. కానీ దళితుడిని బీజేపీ అధ్యక్షుడిగా నియమించడానికి మోదీ, అమిత్ షాలకు దమ్ముందా అంటూ జగ్గారెడ్డి ప్రశ్నించారు. దివంగత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి కార్యక్రమాల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేయాలని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. పోలింగ్ బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. జాతీయ నాయకత్వం పిలుపు మేరకు వాజ్పేయి శత జయంతి ఉత్సవాలను ఏడాది పాటు కొనసాగించాలని చెప్పారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రధాన కార్యదర్శులు, సీనియర్ నాయకులతో సమావేశమైన కిషన్ రెడ్డి మాట్లాడుతూ వాజ్పేయి జయంతి సందర్భంగా 25న పోలింగ్ బూత్ స్థాయిలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించాలని,
ఇక మండల స్థాయిలో రక్తదాన శిబిరాలు, జిల్లా కేంద్రాల్లో వాజ్పేయి జీవిత చరిత్రకు సంబంధించి ఫోటో చిత్ర ప్రదర్శన నిర్వహించాలని చెప్పారు. హైదరాబాద్ లో అంబేద్కర్ విగ్రహం నుంచి రాష్ట్ర పార్టీ కార్యాలయం వరకు 100 పార్టీ జెండాలతో ర్యాలీ ఉంటుందని తెలిపారు. అనంతరం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ప్రముఖులతో సమావేశం, రక్తదాన శిబిరం ఉంటుందని వివరించారు. సంస్థాగత ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అన్నారు. ఈ నెల 30 లోపు పోలింగ్ బూత్, మండల స్థాయి కమిటీల నియామకాలను పూర్తి చేయాలని కిషన్ రెడ్డి పార్టీ నేతలకు సూచించారు. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ముందుగా విదేశీ సంస్థకు డబ్బులు బదిలీ చేసిన బ్యాంకర్ను విచారించనున్నట్టు తెలుస్తోంది. బ్రిటన్లోని ఫార్ములా ఈ ఆపరేషన్స్ కు డబ్బు చెల్లించిన హిమాయత్ నగర్ లోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకును తొలుత ప్రశ్నించనున్నట్లు సమాచారం. నాటి పురపాలక శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్ ఆదేశాల మేరకు ఎఫ్ఈఓకు డబ్బు చెల్లించాల్సిందిగా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి నుంచి ఐఓబీకి సమాచారం వెళ్లింది. ఈ మేరకు గత ఏడాది అక్టోబర్ 3న 22,69,63,125 రూపాయల మొత్తాన్ని పౌండ్ల రూపంలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అధికారులు చెల్లించారు. ఆ తర్వాత అక్టోబర్ 11న 23,97,500 రూపాయలను ఎఫ్ఈఓ ఖాతాకు పౌండ్ల రూపంలో చెల్లించారు. వాస్తవానికి దేశంలోని ఏ బ్యాంక్ అయినా ప్రభుత్వ లేదా ప్రైవేట్ సంస్థలకు సంబంధించి విదేశీ కంపెనీలకు ఆయా దేశాల కరెన్సీ రూపంలో డబ్బు చెల్లించాలంటే ఆర్బీఐకు సమాచారం ఇవ్వాలి. డబ్బు పంపిస్తున్న సంస్థలు ఆర్బీఐ అనుమతి తీసుకుని ఆ విషయాన్ని బ్యాంకర్కు తెలపాలి. కానీ ఎఫ్ఈఓ కేసు విషయంలో హెచ్ఎండిఏ ఆర్బీఐ అనుమతి తీసుకోలేదు. అలాంటప్పుడు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అధికారులు మొత్తాన్ని హెచ్ఎండిఏ ఖాతాల నుంచి బ్రిటన్లోని ఎఫ్ఈఓకు ఎందుకు బదిలీ చేశారు, వారిపై ఏమైనా ఒత్తిళ్లున్నాయా, ఆర్బీఐకి సమాచారం ఇచ్చారా లేదా అనే విషయాలపై స్పష్టత వచ్చిన తర్వాత ఈడీ అధికారులు తదుపరి విచారణ చేపట్టవచ్చని సమాచారం. ముందుగా కేటీఆర్ విచారించకుండా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలను విచారించిన తర్వాతే కేటీఆర్ కు నోటీసులు జారీ చేయవచ్చని తెలుస్తోంది. అనంతరం నాటి పురపాలక శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డికి నోటీసులు ఇచ్చి వారిని విచారించడానికి ఏసీబీ అధికారులు సన్నద్దమవుతున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ కు కొంత ప్రాథమిక విచారణ తర్వాతే నోటీసులు ఇవ్వాలని ఏసీబీ ఉన్నతాధికారులు భావిస్తున్నట్టు సమాచారం. వచ్చే వారంలో కేటీఆర్ కు నోటీసులు జారీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాళేశ్వరం బ్యారేజ్లపై విచారణ కోసం వేసిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ గడువు మరో 2 నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటిదాకా కమిషన్ కి ఇచ్చిన గడువు ఈ నెల 31వ తేదీతో ముగియనుంది. అయితే కమిషన్ విచారణ కీలక దశలో ఉండడం, రానున్న జనవరిలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు టి హరీష్ రావు, ఈటెల రాజేందర్లను కమిషన్ విచారించే అవకాశాలున్నాయి. ఇక కాగ్ ప్రతినిధులతో పాటు నిర్మాణ సంస్థల ప్రతినిధులను కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది. మరోవైపు ఈ దఫా విచారణ ముగించుకుని శనివారం జస్టిస్ పినాకి చంద్రఘోష్ కోల్కతాకు తిరిగి వెళ్లిపోయారు. ఈ నెలాఖరున క్రిస్మస్ సెలవుల అనంతరం లేదా జనవరి తొలి వారంలో హైదరాబాద్ కు వచ్చే అవకాశం ఉంది. ఇక తాజా గడువుతో 2025 ఫిబ్రవరి 28వ తేదీలోగా నివేదిక అందించాలని ప్రభుత్వం కోరింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా నిన్న ఉత్తర్వులు ఇచ్చారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన రాజస్థాన్లోని జైసల్మేర్ లో జరిగిన 55వ జీఎస్టీ మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాడిన లేదా పాత విద్యుత్ వాహనాలపై పన్నును 12% నుంచి 18% పెంచాలని మండలి నిర్ణయించినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. కంపెనీలు కొనుగోలు చేసిన పాత ఈవీలు లేదా విక్రేతలు మోడిఫై చేసి విక్రయించే ఈవీల మార్జిన్ విలువపైనే పన్ను వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన పాత ఈవీ కొనుగోలు లావాదేవీకి ఎలాంటి పన్ను వర్తించదని కూడా తెలిపారు. ప్రస్తుతం కొత్త ఈవీలపై జీఎస్టీ 5%గా ఉంది. ఈవీయేతర వాహనాల విషయానికి వస్తే వ్యాపారులు విక్రయించే పాత లేదా వాడిన చిన్న పెట్రోల్, డీజిల్ కార్ల మార్జిన్ విలువపై 18% జీఎస్టీ వర్తిస్తుంది. జీవిత ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్టీ తగ్గించాలన్న ప్రతిపాదనపై మండలి తన నిర్ణయాన్ని వాయిదా వేసింది. బీమా రంగ నియంత్రణ మండలి ఐఆర్డీఏఐ అభిప్రాయం తెలపాల్సి ఉన్నందున ప్రస్తుతానికి నిర్ణయాన్ని పక్కన పెట్టినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. మౌలిక వసతుల ప్రాజెక్టుల అమల్లో అధికారులు నిజాయితీగా వ్యవహరించాలని నొక్కి చెబుతూ సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. టోల్ రుసుము వసూలు శాశ్వత ప్రక్రియ ఏమీ కాదని స్పష్టం చేసింది. దాన్ని నిరంతరం వసూలు చేస్తామంటే అది నిరంకుశత్వం కిందకే వస్తుందని తెలిపింది. ఇక ఈ ప్రాజెక్టు ప్రజా ప్రయోజనానికి ఉద్దేశించినవే తప్ప ప్రైవేట్ సంస్థలు లాభాలు ఆర్జించడానికి కాదని తెలిపింది. ప్రజానికంపై భారం మోపుతూ అన్యాయంగా ఇతరులకు లాభాలు వచ్చేలా సహకరిస్తామంటే అనుమతించబోమని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ల ధర్మాసనం వెలువరించిన తీర్పులో తెలిపింది. ఢిల్లీ నోయిడా డైరెక్ట్ ఫ్లైవేపై టోల్ రుసుము వసూలు విషయమై కుదిరిన రాయితీ ఒప్పందాన్ని 2016లో అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. దీన్ని సవాల్ చేస్తూ నోయిడా టోల్ బ్రిడ్జ్ కంపెనీ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. విచారణ జరిపిన ధర్మాసనం హైకోర్టు తీర్పును సమర్థించింది. అసలు రాయితీ ఒప్పందమే లోపభూయిష్టంగా ఉందని తెలిపింది. ప్రాజెక్టు పనులు పూర్తయినప్పటికీ అవినీతి నిరోధక చట్టం కింద దర్యాప్తు జరిపేందుకు తగిన కేసే అని పేర్కొంది. యూపీ, నోయిడా ఇతర అధికారులను తప్పుబట్టింది. కోస్తాంధ్రను వణికించిన వాయుగుండం బలహీనపడింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఆ వాయుగుండం శనివారం ఉదయం నుంచి గంటకు 8 కిలోమీటర్ల వేగంతో తూర్పు ఈశాన్యంగా పయనిస్తూ నిన్న సాయంత్రానికి తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది. ఇవాళ సాయంత్రానికి పూర్తిగా సముద్రంలోనే బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే దీని ప్రభావం ఇవాళ ఉదయం వరకు ఉత్తరాంధ్ర, ఒడిశా తీర ప్రాంతాలపై ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఉత్తర భారతంలో పడమర నుంచి తూర్పు దిశగా భూ ఉపరితలానికి 12.5 కిలోమీటర్ల ఎత్తులో గంటకు 150 నుంచి 175 కిలోమీటర్ల వేగంగా వీస్తున్న జెట్ స్ట్రీమ్ గాలులు ఇంకా ఉత్తరాదిలో కొనసాగుతున్న వెస్టర్న్ డిస్టర్బెన్స్ ప్రభావంతో వాయుగుండం దిశ మార్చుకుందని వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం ఇవాళ ఉదయం నుంచి పూర్తిగా బలహీనపడుతుందని వివరించింది. అయితే ఇవాళ మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రం హెచ్చరించింది. ఇవాళ కోస్తా రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని తెలిపింది. భారతీయుల శ్రమశక్తి నైపుణ్యాలు నవ కువైట్ నిర్మాణానికి ఎంతగానో ఉపయోగపడతాయని, ప్రపంచానికి నైపుణ్య రాజధాని అయ్యే సత్తా భారత్కుందని ప్రధాని మోదీ అన్నారు. రానున్న కొన్ని దశాబ్దాల పాటు ప్రపంచంలోనే అత్యంత యువదేశంగా భారత్ ఉంటుందని చెప్పారు. కువైట్ రాజు షేక్ మిషాల్ అల్ అహ్మద్ అల్ జుబైర్ అల్ సబహ్ ఆహ్వానం మేరకు 2 రోజుల పర్యటన నిమిత్తం శనివారం కువైట్ కు చేరుకున్న ప్రధాని షేక్ సాద్ అల్ అబ్దుల్లా ఇండో స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ప్రవాస భారతీయులతో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. మీరందరూ భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చారు. మిమ్మల్ని ఇలా చూస్తుంటే ఇక్కడ మినీ భారతదేశమే ఉన్నట్టుంది అని మోదీ వ్యాఖ్యానించారు. ఇక కువైట్ కాన్వాస్ భారతీయ నైపుణ్యాలు ప్రతిభతో నింపేస్తారు అని మోదీ కొనియాడారు. 43 ఏళ్ల క్రితం 1981లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తర్వాత ఒక భారత ప్రధాని కువైట్ లో పర్యటించడం ఇదే మొదటిసారి. ఆ విషయాన్ని కూడా మోదీ ప్రస్తావించారు. ఇక్కడ నుంచి ఇండియాకు రావడానికి మీకు పట్టేది 4 గంటలే, కానీ ఒక భారత ప్రధాని కువైట్ కు రావడానికి 4 దశాబ్దాలు పట్టిందని అన్నారు. ఇక 2 రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ నిన్న కువైట్ చేరుకున్నారు. కువైట్ రాజు ఆహ్వానం మేరకు అక్కడికి చేరుకున్న మోదీకి ఆ దేశ ఉప ప్రధాని షేక్ ఫహద్ యూసుఫ్ సౌదల్ సభ విమానాశ్రయంలో సాధారణంగా స్వాగతం పలికారు. అక్కడికి చేరుకున్న అనంతరం ప్రధాని సలాహ్ మోదీ కార్యక్రమంలో భాగంగా మొదట ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. ఒకవైపు ప్రవాస భారతీయులంతా చప్పట్లు, వందే మాతరం నినాదాలతో హోరెత్తిస్తుండగా అక్కడున్న వారందరినీ మోదీ పలకరించారు. ఈ పర్యటనలో అరేబియన్ గల్ఫ్ కప్ ఫుట్బాల్ ప్రారంభ పోటీలకు మోదీ హాజరయ్యే అవకాశం ఉంది. మరోవైపు డిసెంబర్ 1 అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం సందర్భంగా ప్రజలందరూ ధ్యానాన్ని తమ జీవితంలో ఒక భాగం చేసుకోవాలని మోదీ పిలుపునిచ్చారు.